వీక్షకులందరికీ నమస్కారం. కొన్ని క్రిమినల్ కేసుల్లో దశాబ్దాలు గడిచినా కూడా దానికి సంబంధించిన క్రిమినల్స్ని పట్టుకోవడం సిబిఐ కాదు కదా, సిట్ కాదు కదా, ఆరితేరిన పోలీసు అధికారులకే సాధ్యం కావడం లేదు. విజయవాడలో జరిగిన రంగా హత్య కేసులో సిబిఐ తవ్వి చివరికి ఏం రిపోర్ట్ ఇచ్చిందో మనందరికీ తెలిసింది. ఇక ఇటీవల కాలంలో జరిగిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా సిబిఐ ఏం తేల్చింది? ఏం లేదు. ఇక 2019 నుంచి 2024 మధ్య వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రీతి సుగాలి హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రతిపక్షంలో ఉన్న జనసేనాని నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు ఎవరైతే హంతకులు ఉన్నారో వాళ్ళని పట్టుకొని జైలుకు పంపిస్తా, కఠినంగా శిక్షిస్తా అని చెప్పి హామీ ఇచ్చారు. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసుకు సంబంధించి ఒక ఆధారం కూడా దొరకకపోవడంతో పోలీసులు కూడా ముందుకు వెళ్ళడం లేదు. కేసు ఒక్కడికి కూడా ముందుకు పడే పరిస్థితి లేదు. దీంతో ప్రీతి సుగాలి తల్లి మరొకసారి తెర మీదకి వచ్చింది. అధికారంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు న్యాయం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసుని తొక్కిపడతా ఉన్నారు. అధికారం కోల్పోయినప్పుడు మమ్మల్ని ఉపయోగించుకున్నారు, మాకు హామీ ఇచ్చారు, భరోసా ఇచ్చారు. అధికారం వచ్చిన తర్వాత ఆ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పేసి ప్రీతి సుగాలి తల్లి తాజాగా గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సరే, కేసు నమోదు చేస్తారా లేదా అనేది పోలీసు అధికారులు తేల్చుకుంటారు. ప్రీతి సుగాలి ఎక్కడో రాయలసీమ నుంచి వచ్చి గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి ఒక కారణం ఉంది. ఎవరైతే ప్రశ్న రావనున్నారో అతని మీద ఉపా చట్టం కింద గన్నవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రావణ మీద కేసు నమోదు చేసిన పోలీసులు ప్రీతి సుగాలి ఫిర్యాదు చేస్తే ఎందుకు నమోదు చేయరు అని ప్రశ్నించడానికి వైసీపీ నేతలు వెనక నుంచి ఆమెను నడిపిస్తూ ఉన్నారు. తాజాగా విజయవాడలో రౌడీ షీటర్ ఎవరైతే సాయి కృష్ణమూర్తి కేసులో వైసీపీ కాపు కార్డుని ఎలా బయటికి లాగిందో, ప్రీతి సుగాలి విషయంలో కూడా ఆ క్యాస్ట్ కార్డుని లాగి తెర మీదకు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. తాజాగా మరో రౌడీ షీటర్ ఆత్మహత్య, క్రాంతి కుమార్ ఆత్మహత్యలో ప్రభుత్వ పెద్దల ఒత్తిడి, పోలీసు అధికారుల ఒత్తిడి ఉంది అని చెప్పేసి వైసీపీ నేతలు మొదలుపెట్టారు. ఇక ఆ కుటుంబానికి కూడా 20 లక్షల ఆర్థిక సాయం కూడా చేశారు. ఎవరైనా చనిపోతే శవంగా అనుకుంటే వెంటనే వాలిపోవడం, వారిది ఏ క్యాస్టో చూడటం, ఆ క్యాస్ట్ మీద కూటమి ప్రభుత్వం దాడులు చేస్తుందని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేయడం. ఒకవైపు కాపు, మరొక వైపు ప్రీతి సుగాలి ఎస్టీలు అయి ఉండొచ్చు. ఈ విధంగా ఒక్కొక్క క్యాస్ట్ని కూటమి నుంచి దూరం చేసే ప్రయత్నాలు, కుట్రలు జరుగుతూ ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ మీద గన్నవరం పోలీస్ స్టేషన్లో ప్రీతి సుగాలి ఫిర్యాదు చేసినా కూడా ఎందుకు కేసు నమోదు చేయరు అని ఈరోజు ఇంకా వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు పెడతారు. ఎందుకంటే ప్రీతి సుగాలి తల్లికి మరి వైసీపీ నేతలు ఏమి ఇచ్చారో తెలియదు. మనమేం చెప్పడం లేదు. 20 లక్షలు ఇచ్చారా, 30 లక్షలు ఇచ్చారా, 40 లక్షలు ఇచ్చారని మనమేం చెప్పడం లేదు. ఆమె హంతకాలను పట్టుకోండి అంటుంది. మరి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల పాటు హంతకులంతా ఎడిపోయారు, ప్రీతి సుగాలిని చంపిన వాళ్ళంతా అడిపోయారు. ఒక ఆధారం కూడా దొరకపోవడంతో పోలీసు వాళ్ళు ఆ కేసుని ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో ఉంచారు. మరి సిబిఐ దర్యాప్తు చేస్తే ఏమైనా చించుతారా అంటే అది ఏముండదు. అక్కడ ముందుకు పోయే పరిస్థితులు లేవు. మరలా వైసీపీ అధికారంలోకి వస్తే ప్రీతి సుగాలి హంతకులను జైలుకు పంపించే అవకాశం ఉందా? లేదు. కానీ రాజకీయంగా కొన్ని కేసులు అలాగనే ఎవరు హంతకులు అనేది తేలకుండానే మిగిలిపోతాయి. అయేషా మీరా హత్య కేసు ఏమైంది? సిబిఐ దర్యాప్తు చేస్తే ఏమైనా తెలియదా? కొన్ని కేసులు అంతే, ఎలాంటి క్లూస్ దొరకవు. కొంతకాలం తర్వాత ఏమైనా దానికి పరిష్కారం లభించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి గన్నవరం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా లేదా అనేది ఈరోజు క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.